హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో వచ్చేసి నేను శారీతో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కట్ని స్టిచ్ అయిపోతున్నాను. ఒకే వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను. ముందుగా శారీలో నుంచి అయితే బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఉంటే సపరేట్ చేసేయాలి. దాని తర్వాత నేను బార్డర్ కూడా తీసేస్తున్నాను. ఎందుకంటే ఈ బార్డర్ అంతగా లుక్ లేదు. ఒకవేళ బార్డర్ ఉంటే మనం ఫ్రిల్ ఫ్రాక్ అయితేనే బాగుంటుందండి. బార్డర్ లేకుండా అయితే అంబ్రెల్లా కట్కి బాగుంటుంది. అంబ్రెల్లా కట్కి కూడా బార్డర్ వేయచ్చు, కాకపోతే ఈ బార్డర్ అయితే అంత లుక్ లేదు. సో నేను ఈ బార్డర్ని తీసేస్తున్నాను. దీనికోసం నాకు 2 మీటర్ల లైనింగ్ కావాలి. 7 years పాప. చూసారు కదా, ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని తర్వాత ఈ డబల్ ఫోల్డ్ని క్రాస్ ఫోల్డ్గా అంటే ఇట్లాగా చూసారు కదా వీడియోలో, ఈ విధంగా వేయాలన్నమాట. ఇది ఓపెన్ అనేది మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఎప్పుడు మన వైపు అనేది ఇట్లా ఫోల్డ్ ఉంటుంది కదా, అదే ఉండాలి. ఇప్పుడు మనం మొత్తం నడుము సైజు ఉంటుంది కదా, దాన్ని ఇలా 4 భాగాలుగా చేసుకొని ఒక భాగంని ఇలా మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఊరికే ఒక గుర్తు పెట్టుకొని చూడండి, ఇక్కడ కార్నర్ నుంచి ఎంత లెంత్ అయితే ఉంటుందో ఆ లెంత్ని మనం మార్క్ చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు మనకి అంబ్రెల్లా కట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. గీసిన లైన్ కరెక్ట్గా ఉందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి. కొంచెం ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ యొక్క లెంత్ని ఇలా ఒకసారి కొలవాలి. కొలిచి ఒక మార్క్ వేసుకొని పైనుంచే మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ కార్నర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మార్క్ చేస్తేనే మనకి కింద షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అక్కడి నుంచి ఎంత లెంత్ అయితే ఉంటుందో ఆ లెంత్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం నడుం దగ్గర నుంచి ఫ్రాక్ లెంత్ని తీసుకోవాలి. నడుం పైనుంచి మనం కట్ చేయడానికి మాత్రమే మార్క్ చేసుకోవాలి. 26 అనుకోండి ఫ్రాక్ లెంత్ నడుం దగ్గర నుంచే కొలవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మిగిలిపోయిన క్లాత్ల నుంచి బాడీని కట్ చేసుకుందాము. ఇదైతే మామూలుగా ఫస్టే కట్ చేయాలి, కాకపోతే ఏంటంటే చిన్న పాప కదా, మనము 2 meters ఫ్యాబ్రిక్లో నుంచి ముందు బాడీ కట్ చేసామనుకోండి, అది సరిపోదు. క్రాస్ కటింగ్కి మనకి ఎక్కువ తక్కువ వస్తుంది. సో నేను ముందుగా బాటమ్ని కట్ చేసి తర్వాత ఇప్పుడు బాడీని కట్ చేస్తున్నాను. మిగిలిన క్లాత్లో చిన్నపిల్లలకి చిన్న బాడీ కదా, సరిపోతుంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. తక్కువ క్లాత్తో అడ్జస్ట్ చేయాలని ట్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు బాడీలో కొంచెం క్రాస్ ఇలా తీయాలి. నడుము వైపు నుంచి కొంచెం అట్లా క్రాస్ తీసామంటే మనకి అంబ్రెల్లా కట్ అనేది నీట్గా వస్తుంది. నేనైతే నెక్ని కట్ చేయను, ఇట్లా మార్క్ చేసుకొని పెట్టుకొని తర్వాత మిషన్ మీదే కట్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా డబల్ ఫోల్డ్ మీద ఈ విధంగా క్రాస్ ఫోల్డ్ వేసుకొని మనం ముందుగా లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అలా పెట్టేసి 1 inch ఎక్స్ట్రా కింద వైపు చూసారు కదా, 1 inch ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. పైన నడుము దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కూడా ఎక్స్ట్రా పెట్టకూడదు. పెట్టామంటే మనకి తేడాలు వచ్చేస్తాయి అన్నమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సో నడుము దగ్గర అయితే అస్సలు పెట్టకండి. ఫ్రాక్ అయిపోయింది కదా, ఇప్పుడు బాడీని కట్ చేయాలి. మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ని, దాన్ని దీనిపైన ఇలా పెట్టి కట్ చేయడమే. కాకపోతే ఇట్లా ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఏది ఎటువైపు తిరిగింది, కొంచెం ఫ్లవర్స్ బాడీకి ఎక్కడ వస్తుంది అనేది చూసి అడ్జస్ట్ చేసుకొని పెట్టామంటే లుకింగ్ బాగుంటుంది అన్నమాట కుట్టిన తర్వాత. సో నేను కొంచెం అట్లా ఫ్లవర్స్ అవి చూసుకొని అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. మామూలుగా అయితే సపరేట్గా క్రాస్ ఫోల్డ్ వేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, కాకపోతే ఇక్కడ ఏంటంటే మదర్ అండ్ డాటర్ కావాలి. సో నేనేంటంటే అడ్జస్ట్ చేస్తున్నాను క్లాత్ని. కానీ నేను ఊరికే అట్లా తీసాను అనమాట. ఊరికే కొంచెం ఫ్రిల్ వస్తే చాలే అన్నట్టుగా నేను అట్లా కట్ చేశాను. ఇప్పుడు బాడీ పార్ట్, హ్యాండ్స్, లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, ఇప్పుడైతే కటింగ్ రెడీ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ చూద్దాము. నెక్స్ట్ ఇట్లా మార్క్ చేసుకొని ఊరికే పెట్టుకుంటాను. నేను మిషన్ మీదే కట్ చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు క్యాన్వాస్ వేసామంటే మనం ముందే కట్ చేసుకోవచ్చు. నేను క్యాన్వాస్ కానీ మెడపీస్ కానీ ఏది వేయట్లేదు. నెక్లు ఇట్లా తిప్పేస్తానమాట. సో అందుకోసం నేను ఇక్కడే కట్ చేసుకుంటాను. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రం నెక్ కట్ చేయను,
చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్కి నెక్ కట్ చేయలేదు, దాన్ని రైట్ సైడ్ పెట్టి ఇలా లైనింగ్ పైన ఇట్లా పెట్టేసి మనం జారద్ది అనుకుంటే మాత్రం పిన్స్ పెట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే కుట్టేస్తున్నాను. కరెక్ట్గా పాదం గ్యాప్తోనే కుట్టేయాలి. కుట్టేసిన తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని అప్పుడు కట్ చేసుకొని ఖర్చులు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే మనం కుట్టాం కదా దానిపైన రాకూడదు అనమాట. ఇప్పుడు లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో వెనక ఖర్చు ఉంటుంది కదా, దానిపైన కుట్టుపడే విధంగా ఇలా మనం కుట్టుకోవాలి. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనము మెడపీస్ ఏది వేయలేదు కదా, పిగలకుండా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇలా మెడ తిప్పేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా ఒక కుట్టేసుకోవాలి. నెక్ తిరగేసిన తర్వాత ఈ విధంగా నెక్ మీదే ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసినప్పుడు ఏంటంటే మనకి పిగలకుండా బాగుంటుంది. చూసారు కదా, బాగుంది కదా. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకునేయాలి. లేదంటే ఈజీగా అయిపోతుంది. మనం క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇట్లా కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది, నెక్ ఏం కాదు. చాలామందికి డౌట్ ఉంటుంది, ఇలా తిప్పేయడం వల్ల నెక్ పోతుందేమో, తొందరగా పాడైపోతుందేమో అని. ఏం కాదు, మనం ఎలాగో లేస్ వేస్తాం కదా, మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతుంది అన్నమాట. బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. నేను బ్యాక్ వచ్చేసి జిప్ కాకుండా ఉక్సులు వేస్తున్నాను. సేమ్ ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా అయితే కుట్టామో అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా కుట్టి తర్వాత ఉక్సులు కాజాలకి కట్ చేసుకుంటాను నేను. ఇలా చేసామంటే ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. జిప్ అయితే మనం ముందుగానే కట్ చేయాలి. నేను హుక్స్ పెడుతున్నాను కదా, సో లాస్ట్లో కట్ చేయొచ్చు. దీన్ని కూడా ఎక్స్ట్రాస్ ఇలా కట్ చేసేసి కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసి ఈ విధంగా చూడండి, ఈ విధంగా కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కట్ చేసుకోవాలి. చూడండి, ఇది ఉక్సులు పట్టి. నేను ఉక్సులు పట్టిని ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుంది, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకసారి మనం కట్ చేసిన తర్వాత ఒక స్టిచ్ వేసుకొని చేసుకుంటేనే మంచిది, జారకుండా ఉంటుంది. అదే కొంచెం అలవాటైన వాళ్ళైతే ఇలా డైరెక్ట్గా కుట్టేయచ్చు. అలా ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల ఏంటంటే చాలా నీట్గా వస్తుంది ఉక్సులు పట్టి. చూడండి, ఇలా మనం తిప్పినప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. అది మళ్ళీ మనం ఇలా వెనక్కి తిప్పుతాం కదా, అప్పుడు ఇంకా నీట్గా కనిపిస్తుంది. చూడండి, పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇవి కొంచెం పిగలుతాయి అనే డౌట్ ఉంటుంది కదా, అలాంటి క్లాత్స్కి అయితే ఖచ్చితంగా ఇలా పైకుట్టు అనేది వేయాలి. పైకుట్టు వేస్తేనే మనకి పిగలకుండా పీసెస్ రాకుండా బాగుంటుంది. ఈ హుక్స్ పట్టి కదా, ఇంకా మొత్తం వెనక్కి ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఇప్పుడు హుక్స్ పట్టీని ఎలా అయితే స్టిచ్ చేసామో అలాగే కాజాల పట్టీని కూడా వెనక్కి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి, అప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఉక్సులు పట్టీకి అంటే కాజాల పట్టీ డబల్ ఉంటుంది. మనకి ఉక్సులు పట్టీకి 1 ఇంచ్ అయితే సరిపోతుంది, అదే కాజాల పట్టీ కంటే 2 ఇంచెస్ కావాలి. నేను డబల్ క్లాత్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా వెనక్కి ఇలా ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది, చాలా నీట్గా ఉంటుంది. మనము హుక్స్ పట్టీని ఎలా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా చూడండి
కాకపోతే హుక్స్ పట్టీకి మొత్తం ఫోల్డ్ చేస్తాము. దీనికి ఏంటంటే హాఫ్ వర్క్, అంటే మనం స్టిచ్ వేసి ఉంటాం కదా, ఆ స్టిచ్ పైనే ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా కుట్టాలి. ఇలా స్టిచ్ చేసామంటే చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా ఇంకో స్టిచ్ కూడా వేయాలి. ఇది కాజా పట్టీ కదా, సో ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి బాడీని అవి రెండింటిని ఎలా జాయిన్ చేయాలి చూడండి. ఇది మాత్రం నెక్ని చూసుకోవాలి. ఫస్ట్ నెక్ని కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని కింద వైపు కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినా పర్వాలేదు, నెక్ దగ్గర మాత్రం కరెక్ట్గా రావాలి షేపు. అలా వచ్చినప్పుడు రాకపోతే ఏంటంటే నెక్ గలీజ్గా కనిపిస్తుంది. సో నెక్ దగ్గర మనం కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకొని ఇలాగా కుట్టేసుకోవాలన్నమాట. కింద వైపు మాత్రమే కుట్టాలి. పైన మనము కుట్టేటప్పుడు అటు ఇటు జరగద్దంటే కనుక ఒక పిన్ పెట్టుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనము షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము. షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసేటప్పుడు కూడా మనము అసలు కొంచెం కూడా తేడా రాకూడదు. ఇన్ కేస్ తేడా వచ్చినా కూడా చంక వైపు మాత్రం అటు ఇటు జరగకూడదు. నెక్ దగ్గరే కొంచెం హెచ్చు తగ్గులైనా పర్వాలేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్ అనమాట. చంక వైపు వచ్చింది అనుకోండి తేడా, మనకి మొత్తం హ్యాండ్ ఫిట్టింగే పోతుంది. సో నెక్ దగ్గర కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ చంక వైపు మాత్రం రాకూడదన్నమాట. ఇప్పుడు ఫ్రాక్ని స్టిచ్ చేసేటప్పుడు చూడండి నడుము దగ్గర ఖర్చు గుచ్చుకుంటూ ఉంటుందండి. పిల్లలు కొంతమంది అయితే వేసుకోరు కదా, అలా ఖర్చు కనపడకుండా నడుము దగ్గర గుచ్చుకోకుండా లోపలికే ఖర్చు వెళ్ళేటట్లు కుడతాను. చూడండి మనం ముందుగా బాడీ క్లాత్ ఉంది కదా, కింద వైపు లైనింగ్ ఉండాలన్నమాట. రాంగ్ సైడ్లో లైనింగ్ ఉండాలి. రైట్ సైడ్లో రైట్ సైడే చూడండి, ఇది రైట్ సైడు, బాడీ యొక్క రైట్ సైడు ఫేస్ టు ఫేస్ ఉండాలి. ఈ విధంగా 3 సెట్ చేసుకొని మనం డైరెక్ట్గా కుట్టగలిగితే ఓకే, లేకపోతే ఇట్లా ముందుగా సెట్ చేసి పెట్టుకొని పిన్స్ పెట్టి తర్వాత స్టిచ్ చేయాలన్నమాట. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అటు ఇటు కొంచెం కూడా కదలకూడదు అనమాట. లేకపోతే కదిలితే నీ కింద హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది. హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఏంటంటే మనకి లెంత్లోనే తేడాలు వస్తాయి అన్నమాట. సో అలా రాకుండా ఉండడం కోసం 3 కరెక్ట్గా పట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పట్టుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇక్కడ డబుల్ స్టిచ్ వేయాలి. సమంగా సెట్ చేసుకుంటూ ఇలాగా కుట్టేయాలి. బిగినర్స్కి మాత్రము ఇట్లా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది, అటు ఇటు జారకుండా. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డబల్ స్టిచ్ వేసుకోవాలి కొంచెం గట్టిగా ఉండడం కోసం. ఇక్కడ చూడండి ఈ ఎడ్జ్కి కూడా ఒక స్టిచ్ వేయాలి. చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చింది, నీట్గా వచ్చింది కదా. ఖర్చు ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటంటే పిల్లలకి గుచ్చుకోదనమాట. బ్యాక్ సైడ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ జాయిన్ చేయాలి. చూసారా నీట్గా వచ్చేసింది కదా. ఇంకా గుచ్చుకునే బాధే ఉండదు పిల్లలతో. పిల్లలకనే కాదు మామూలుగా ఎవరికైనా సరే ఫినిషింగ్ నీట్గా రావాలంటే అదే విధంగా స్టిచ్ చేయాలి. కొంచెం పల్చటి క్లాత్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం స్టిచ్ చేయకూడదు, ఎందుకంటే అవి కనిపిస్తుంటాయి పైకి. నెక్స్ట్ హ్యాండ్స్ జాయిన్ చేయాలి. హ్యాండ్స్ అనేది మనం అంతగా కర్వ్ అయితే తీయలేదు కాబట్టి కొంచెం ఊరికే అట్లా ఒక్కొక్క కుచ్చు అట్లా పెట్టేసి సింపుల్గా కుట్టేయాలి. కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్ ఉంది కదా, దాన్ని మిడిల్ని ఈ విధంగా ఇక్కడ సెట్ చేసి ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంటుందో అది చూసుకొని, అంటే ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ ఫ్రిల్ పెట్టచ్చు, తక్కువ క్లాత్ ఉంటే అక్కడొకటి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఒక్కొక్క ఫ్రిల్ 2 ఫ్రిల్స్ మాత్రమే వచ్చాయి నాకు. నేను ఇంకొక డ్రెస్ కూడా అడ్జస్ట్ చేయాలి, అందుకని నేను కొంచెం తక్కువ క్లాత్తోనే స్టిచ్ చేస్తున్నాను అనమాట. చూడండి డబల్ స్టిచ్ వేసేసాను. అంబ్రెల్లా కట్ కదా, హ్యాండ్కి ఇంకా కింద ఫ్రాక్ కింద వైపున జిగ్జాగ్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఇలా నేను హ్యాండ్స్ అయితే కుట్టేస్తున్నాను. నేను జిగ్జాగ్ చేసేది మాత్రం ఈ వీడియో తీయలేదు. ఇప్పుడు మెయిన్ టాస్క్ అన్నమాట, బాడీని కరెక్ట్గా ఇట్లాగా సెట్ చేసుకొని మన సైజ్ వైజ్గా స్టిచెస్ వేసుకోవాలి. అందులో మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా, లైనింగ్ని సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి.
అలా చేస్తే ఏంటంటే మనకి ఫ్రిల్ బాగుంటుంది అనమాట. మనకి లైనింగ్ కొంచెం తక్కువ ఉంటుంది కదా గేరా అనేది. సో మనకి దీనికి సపరేట్గా చూడండి నడుం దగ్గర కొంచెం కిందకి ఇలా రానిచ్చి స్టిచ్ చేసుకొని చూడండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని వచ్చేసి సపరేట్గా స్టిచ్ చేస్తాను. ఇది మొత్తం కరెక్ట్గా నీట్గా సెట్ చేసుకొని చూడండి లైనింగ్ని ఇట్లా లోపలికి పెట్టేసి తర్వాత ఈ లైనింగ్ని కొంచెం అట్లా తప్పించి మెయిన్ ఫ్యాబ్రిక్ వరకే కుట్టాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసామంటే మనకి పిగిలే సమస్య కానీ ఏది ఉండదు. సో ఇట్లా మడత పెట్టి కుట్టేయడమే అనమాట. మనం ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా కుట్టే అంటే మనకి ఓవర్లాక్ ఉంటే సరే ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఓవర్లాక్ లేనప్పుడు ఏంటంటే ఇలా కుట్టుకున్నామంటే మనకి క్లాత్ పిగిలే సమస్య ఉండదు. ఈ విధంగా ఇంకో సైడ్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. లైనింగ్ని సపరేట్గా కుట్టాలి. ఇప్పుడు వచ్చేసి కింద పార్ట్ని జిగ్జాగ్ చేసుకోవాలి. జిగ్జాగ్ చేస్తే అంటే నీట్గా ఉంటుంది, అంటే కొంచెం కర్వ్ లాగా వచ్చి బాగుంటుంది అనమాట. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకో సైడ్ కూడా కుట్టేసాను అనమాట. అది వీడియో అయితే తెలియదు. సో దీనికి మనం ఇంకా జిగ్జాగ్ చేసే పని ఉంది. జిగ్జాగ్ చేసిన తర్వాత చూడండి రెడీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది ఫ్రాక్ అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.